క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు యవనుడా, నీ యవన కాలములో నీ యవనుడా నీ యవనం జాగ్రత్త. యవనుడా నీ యవనం జాగ్రత్త. యవన కాలములో నరుని కాడి మోయిట మేలు, అది ఆశీర్వాదం. అది పెట్టిన వారెవరో దేవుడే. విలాప వాక్యాల్లో ఉంటుంది. అందుకనే యవన కాలం చాలా జాగ్రత్తగా ఉండండి, వినండి. ఒకే వచనం, ఆ ఒక్క వచనంలోనే మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. యవన కాలం, యవన కాలం దేవునికి చాలా ఇష్టం, చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవన కాలం గురించి మనం చూస్తే, ఆదాముని ఏ వయసులో చేసిండు దేవుడు? యవనంలోనే చేసిండు. చిన్న వయసులో చేయలే, వృద్ధాప్యంలో చేయలే, యవనంలోనే చేసిండు. అవ్వమ్మనే ఏ వయసులో చేసిండు? యవనంలోనే చేసిండు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకం విడిచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన వయసు 33.5 సంవత్సరాలు. అంటే యవనం, మంచి యవనం. ఈ యవనంలోనే అన్నీ ఎలా ఉంటాయి అని అంటే, ఈ యవనంలోనే దారి తప్పే విషయాలు చాలా ఉంటాయి. యవనంలోనే బాగుపడే విషయాలు ఉంటాయి, యవనంలోనే దారి తప్పే విషయాలు ఉంటాయి. ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత అని అంటే దారి తప్పే విషయాలే ఉంటాయి యవనంలో. యవనంలోని చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే ఒక విధానమైన ఆలోచన, పాడు చేసే ఆలోచనలు, పాడు చేసే తలంపులు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దావీదు గారు ఆ విధంగా అయిపోవడానికి కారణం
ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో తప్పు చేయటం. సంసోను గారు కూడా అదే విధంగా జరిగిపోయింది. అలాగే మరి ఏలీ కుమారులు కానీ సమూయేలు కుమారులు కానీ వీళ్ళందరూ కూడా వారి వారి యవ్వనాన్ని ఏం చేశారు? కాపాడుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన విధానం. యవ్వనంలోనే నువ్వు నీ జీవితాన్ని లోకానికి సాతానికి అప్పగిస్తే నీ జీవితం ఏమైపోతుంది? పాడైపోతుంది. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వెలా చనిపోదువు అని చెబుతున్నాడు. అమ్నోను తామారు విషయాల్లో అమ్నోను చేసిన విధానం యవనంలో ఎలా కనపడుతుందంటే, ఒక ఉదాహరణ ఏంటంటే, పంది కూడా ఎలా కనపడుతుంది? మంచి చక్కగా అందంగా కనపడుతుంది. అర్థమైందండి? అలాగే యవనంలో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది. ఏ ఒక జంతువులైనా, లేకపోతే మనుషులైనా, లేకపోతే కాయలైనా, ఎయ్యి అయినా, కాయలేంటి యవనం ఏంటి అంటే అవి చిన్న వయసు నుంచి కొంచెం లావయ్యి ఎర్ర పలకానికి వచ్చినప్పుడు అది యవనం. అర్థమైందండి? ఆ యవనంలో ఎలా కనబడుతుంది? ఆ కాయ అబ్బా నిగనిగలాడుతూ కోసుకొని తినాలనిపిస్తుంది. అదే పండింది అనుకోండి, వృద్ధాప్యం వచ్చినట్టే. కొంతమందికి ఇష్టం ఉండదు అది. అర్థమైందండి? ఆ యవనంలోనే కాయ అయినా, ఏదైనా, పండైనా, మనిషి అయినా, జంతువైనా, ఏయైనా అప్పుడే నచ్చుతుంది. అర్థమైందండి? ఆ యవనంలోనే అమ్నోను చేసిన విషయం ఏం చేశాడు? చెల్లితోనే చెల్లిని బలాత్కారంగా చేసి, ఆ వద్దంటున్నా కానీ చేసిండు. యవనంలో అలా తప్పు చేసిన ఆయన ఉన్నాడా? లేడు. ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా ఏంటి? ఈ లోకంలో జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నది ఏ సందర్భం అని అంటే, ఆత్మల సంబంధం, ఆత్మల భారం, పరలోక సంబంధమైన విషయం. ఏమని చెబుతున్నారంటే 21:18 యోహాను సువార్త, యేసు నా గొర్రెలను మేపుము. ఎప్పుడు మేపాలి? యవనంలో ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? పరుగు తీయాలి, పరిగెత్తాలి, దేవుని కోసం చేయాలి. వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, ఆ వృద్ధాప్యంలో ముసలివాడు అయినప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా అక్కడ చెబుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. అని జ్ఞాని ఆయన, అన్నీ తెలుసు. అర్థమైందండి? ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చింది అనుకోండి, ఇక్కడే ఏమని చెబుతున్నారు చూడండి, నీవు యవనుడు అయి ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. ఈ యవనం. అర్థమైందండి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలుగుతావు. ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు. ఎంత దూరం వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళగలుగుతావు యవనంలో. యవనం అలాంటిది. ఇప్పుడు తర్వాత ఏమని చెప్తున్నారు? నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువు. ముసలివాడు అయినప్పుడు ఏం చేస్తారు? చేతులు చాచుతారు. ఎందుకని చెప్తున్నారంటే అక్కడ చూడండి, చేతులు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చేతులు చాచుతారు వృద్ధాప్యంలో. కానీ వాళ్ళు వృద్ధాప్యంలో చేతులు చాపినప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రేమ కలిగి వచ్చారే అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు అయినా కానీ ప్రేమ లేని వాళ్ళు వస్తారా? రారు. చూస్తారా? చూడరు. ఈ ప్రేమ ఉండోడైనా వచ్చైనా సరే, ఇదిగో నన్ను పలానా చాటగా అక్కడ కూర్చోబెట్టంటే కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. అక్కడ దాకా ఎందుకు ఎడు కూర్చో, ఎడు బాగానే ఉంది కూర్చో అని ఆడ కూర్చోబెడతారు. వృద్ధాప్యం అనేది, ముసలితనం అనేది, ఆ వయస్సులో ఆ బాధ అనేది ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారండి. చాలా మంది అప్పటిదాకా ఎందుకులే, లేకపోతే అప్పుడు నన్ను ఎవరు చూస్తారు, లేకపోతే ఎన్నెన్నో పెట్టుకుంటారు. ఈ రోజున చాలా మంది కొన్ని చాటలా కొన్ని ప్రదేశాల్లో వృద్ధాప్యం వచ్చిన వారిని పట్టించుకోరు, అసలు చూడరు. చాలా భయంకరంగా చనిపోయిన వారు కూడా ఉన్నారు, చాలా బాధలు పడ్డవారు కూడా ఉన్నారు. అయితే దీనికి ప్రాముఖ్యమైన కారణం ఒకటే విషయం ఏంటంటే,
యవనంలో ఉన్నప్పుడు నీ నోరు కంట్రోల్లో ఉండాలి. యవనంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. యవనంలో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పా? అది 3 విషయాలు చెప్పా. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీవు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? అంటే వీటన్నిటి విషయం 3 అర్థాలు ఏంటి? నువ్వు యవనంలో నా ఇష్టం వచ్చినట్టు నా నోరులే నా నాలుకలని నువ్వు మాట్లాడితే, ఇప్పుడు నువ్వు యవనంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు వృద్ధాప్యానికి రాకుండా ఉంటావా? వస్తావు. వచ్చినప్పుడు నువ్వు యవనంలో ఉన్నప్పుడు, నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎదురున్న వాళ్ళు ఏం చేస్తారు? మనసును పెట్టుకుంటారు. నువ్వు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నువ్వు అప్పుడు సహాయం కోరతావు, అప్పుడు నీకు సహాయం చేయరు. తర్వాత నీ ప్రవర్తన ఒకరి పట్ల ఒకరు, అంటే వేరే ఒకరి పట్ల నువ్వు కోడల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా కానీ నీ ప్రవర్తన సరిగా లేకపోతే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూడరు. తర్వాత నీ జాగ్రత్త ఏంటనంటే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరి పట్ల నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూడరు. అర్థమైందండి? ఎందుకనంటే నువ్వు యవనంలో ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ ఎక్కువగా ఒకటి, గ్రంథంలో ఉన్నవారు, దేవుడు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకు నేర్పుతూ ఉంటారు కొన్ని పాఠాలు. అదే ఏంటో తెలుసండి? దేవుడు చెబుతున్న విషయం ప్రసంగి ఎన్నో అధ్యాయం? బైబిల్ చదువుతారా? ఎన్నో అధ్యాయం? మిమ్మల్ని ప్రశ్నించట్లా, మేము ఏదో చేయాలని కాదు. బైబిల్ చదివితే మనకు గుర్తుండేది 7వ అధ్యాయం. నాకు ఇది వరకు గుర్తుండేది కాదు, చదువుకుంటే మనకు గుర్తుంటాయి. 7వ అధ్యాయం 1-2 వచనాలు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనకు నేర్పే విషయాలు ఏంటి అంటే, అక్కడ విందు జరుగుతున్న పోవుట ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకనంటే అక్కడికి వచ్చిన వారు దానిని ఏం చేస్తారు? మనసున పెట్టుదు. ఇప్పుడు మా మామగారు వజ్రమ్మ గారు ఉన్నారు. ఆమె గురించి అన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సిన విషయాలు. అలాంటి ఆమె అన్ని విషయాల్లో చెప్పుకోవాల్సిన ఆమె. ఎందుకంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఆమె ఎవరిని తృణీకరించి మాట్లాడాలి. ఆమె వాక్యం చదివేది, ప్రవర్తన కాపాడుకునేది, మాట కాపాడుకునేది, ఒకరి మంచి కోరుకునేది. ఎన్ని విషయాలు ఉన్నాయి చూసారా? ఎన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి ఆమె కాబట్టి ఆమె వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కూడా ఆమె కొడుకు, కోళ్ళు, మనవడు, మనవరాలు, బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఎలా చూశారు? బాగా చూశారు. ఎందుకని? ఆమె ప్రవర్తన, ఆమె మాట మంచిది. ఈ రోజున ఉందా? ఎవరికైనా ఉందా? ఉంటే మాత్రం మిమ్మల్ని కూడా మీరు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అలా చూస్తారు. అలా కాకుండా నేను యవనంలో ఉండాలని నీ కోళ్ళను టార్చర్ చేసిన, నేను యవనంలో ఉన్నానని పిల్లల విషయాల్లో చేసిన, పొరుగువారి విషయాల్లో నువ్వు నీ ఇష్టానుసారంగా ఉన్నా, నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కంపల్సరీగా అసలు తిరుగు లేకుండా దేవుడు చెప్పినట్టు నిన్ను చూడు. ఎందుకంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నా, మంచిగా ఉన్నా, అసలు జరిగే సందర్భం ఏంటంటే, నువ్వు ముసలివాడు అయినప్పుడు పేతురు గారి విషయాలు చెబుతున్నారు. అది సంఘం గురించి చెబుతున్నారు. నువ్వు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కంపల్సరీ నువ్వేం చేస్తావు? ఒక సహాయం కోరకుండా అయితే ఉండవు. నువ్వు ఎంత పేదవాడివైనా, ఉండోడువైనా, ధనవంతుడివైనా, ఏదైనా కానీ ఒకరి సహాయం కోరవలసింది వృద్ధాప్యానికి వచ్చినప్పుడు. అందుకని నువ్వు యవనంలో ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉండాలి?
జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని పని చేయాలి. దేవుని పని. నువ్వు యవ్వనంలో ఎక్కడికైనా నువ్వు సువార్త నిమిత్తం ఏమైతూ వెళ్ళగలుగుతావు, అనేకమైన సాటలకు వెళ్ళి చెప్పగలుగుతావు, ఏదని చేయగలుగుతావు. కానీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? చేయగలుగుతావా? చేయలేవు. ఒకరు నిన్ను పైకి స్టేజీ మీద తీసుకెళ్లాలన్నా ఒకరి సహాయం కావాలి. అందుకనే చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు నా గొర్రెలను మేపుము. ఎందుకనంటే నువ్వు యవ్వనుడు అయినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు నడుము కట్టుకొని. కానీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నువ్వు చేతులు చాపుతూ వేరొకడు నీకు సహాయం రావాల్సి వస్తుంది. కానీ నీకు ఇష్టమైన చోటకి వారు నిన్ను తీసుకువెళ్ళరో కూర్చోబెట్టరో అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అందుకని మనుషుడా, నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అందుకని నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే అందరి మనస్సులో ఏం చేయాలి? నువ్వు గెలుచుకోవాలి. అందరిని నువ్వు సంతోషపెట్టి, అంటే అందరిని ప్రేమించే విధంగా నువ్వు ఉండాలి. ఫలానా చూడు, అబ్బబ్బబ్బబ్బా, ఫలానా ఆయన చూడు, అదే అని అనుకోకూడదు. అర్థమైందండి? అందుకని నీ యవ్వనంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. యవ్వనుడా, నీ యవ్వనం జాగ్రత్త. లోకానికి ఇచ్చావో పాపంలో మునిగిపోతావు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అర్థమైందండి? యవ్వనంలో నువ్వు ఇష్టానుసారంగా తిన్నా, యవ్వనంలో నీ ఇష్టానుసారంగా తిరిగినా, నీవు ఒక వయసు వచ్చేసరికి ఏమైపోతావు? బలహీనుడు, రోగులుగా మారిపోతావు. అందుకని నీ యవ్వనం అన్ని విషయాలు ఏమవ్వాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందండి? ఇది దేవుడు చెబుతున్న విషయం. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నువ్వు అందరిని చక్కగా ప్రేమగా పిలిచావనుకోండి, అందరితో మంచిగా ఉన్నావనుకోండి, ప్రేమ కలిగి ఉన్నావనుకోండి, అసలు నీకు ఎటువంటి ఇబ్బంది ఏది కూడా ఉండదు. అర్థమైందండి? నీ జీవితకాలం అంతా కూడా బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.